ఈరోజు మనం 2026వ సంవత్సరపు కుంభరాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. కుంభరాశికి ఈ 2026వ సంవత్సరం ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతోంది? ఈ సంవత్సరం మీ జీవితంలో ఏం జరగబోతోంది? మీ వృత్తి ఉద్యోగాలలో ఎలాంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి? మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ఏ వ్యక్తులతో స్నేహం చేస్తే బాగుంటుంది? ఏ రంగాలలో మరింత పట్టుదలతో ఉంటే తిరిగిలేని విజయం సాధిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ 2026వ సంవత్సరం కుంభరాశికి చెందిన అన్ని రంగాల వారికి ఎంత అనుకూలంగా ఉందో, ఆ సంవత్సరంలో కుంభరాశి వారు చేసే ప్రయత్నాలలో అఖండ విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదాలలో జన్మించిన వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అయితే మీరు కుంభరాశికి చెందుతారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8గా ఉండబోతోంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉంది. కుంభరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఒక విలక్షణమైన మరియు జీవితాన్ని కొత్త మలుపు తిప్పే సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు ఏలినాటి శని ప్రభావంలో చివరి దశలో ఉంటారు. దీనినే మనం వాడుక భాషలో పాద శని అని లేదా శని వీడ్కోలు తీసుకునే సమయం అని అంటారు. సాధారణంగా శనిదేవుడు వెళ్తూ కొన్ని మంచి ఫలితాలను ఇస్తాడు అని శాస్త్రం చెప్తున్నప్పటికీ 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు ఉండే కాలం మీకు అంత సులువైనది కాదు. అలాగని మరీ కష్టమైనది కూడా కాదు. ఇది మిశ్రమ ఫలితాలతో కూడుకున్న సంవత్సరం అని మీరు గమనించాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం శనిదేవుడు మీ రాశి నుండి 2వ స్థానమైన మీనరాశిలో సంచరించటం వల్ల మీ కుటుంబం మరియు ఆర్థిక పరిస్థితులే ప్రధాన అజెండాగా మారుతాయి. 2026లో మీ ఆర్థిక పరిస్థితి గురించి చాలా లోతుగా విశ్లేషించుకుంటే ధన ప్రవాహం విషయంలో పెద్దగా లోటు ఉండకపోవచ్చు. అంటే మీకు రావాల్సిన ఆదాయం ఏదో ఒక రూపంలో వచ్చి చేరుతుంది. కానీ ఇక్కడ ఉన్న అసలైన సమస్య ఏమిటంటే ఆ వచ్చిన డబ్బు చేతిలో నిలవకపోవటము. ఈ సంవత్సరం మీ ఖర్చులు ఆకాశాన్ని తాకేలాగా ఉంటాయి. అవి కూడా మీరు కోరుకుని చేసే ఖర్చులు కాకుండా అనుకునే ఆపదలు లేదా అత్యవసరాల రూపంలో వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఇంటికి సంబంధించిన మరమ్మతులు ఒక్కసారిగా మీద పడవచ్చు. లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బయటపడి ఆసుపత్రి ఖర్చులు పెరగవచ్చు. లేదా పిల్లల చదువుల కోసం లేదా వారి పెళ్లిళ్ళ కోసం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. దీనివల్ల మీరు గతంలో ఎప్పుడో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా సేవింగ్స్ డబ్బులను బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా 2026లో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చే విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఎందుకంటే మీ బంధువులే లేదా మీ అత్యంత సన్నిహిత మిత్రులే మీ దగ్గర డబ్బు తీసుకుని సమయానికి తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల డబ్బు పోవటమే కాకుండా వారితో మీకు ఉన్న ఎన్నో ఏళ్ల అనుబంధం కూడా దెబ్బతింటుంది. కాబట్టి నో అని చెప్పటం నేర్చుకోవాలి. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ లేదా భూముల మీద పెట్టుబడి పెట్టేటప్పుడు పత్రాలను 10 సార్లు సరిచూసుకోవాలి. లేకపోతే న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. షేర్ మార్కెట్ లేదా లాటరీల వంటి ఊహాజనిత వ్యాపారాలకు ఈ సంవత్సరం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆశతో పెట్టిన పెట్టుబడి ఆవిరి అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రిస్క్ లేని ప్రభుత్వ బాండ్లు లేదా సురక్షితమైన పథకాల్లో మాత్రమే డబ్బు దాచుకోవటం ఉత్తమం. ఇక వృత్తి వ్యాపారాలు చేసేవారి గురించి అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వారి గురించి వివరంగా చెప్పుకుందాము. కుంభరాశి వ్యాపారస్తులకు 2026 ఒక పరీక్షా సమయం అని చెప్పాలి. పోటీదారులు మీ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి కొత్త ఎత్తుగడలు వేస్తారు. మీ కస్టమర్లను ఆకర్షించడానికి వారు తక్కువ ధరకే వస్తువులను ఇవ్వటం లేదా ఆఫర్లు ప్రకటించటం వంటివి చేస్తారు. దీనివల్ల మీరు కూడా అనివార్యంగా మీ లాభాలను తగ్గించుకోవాల్సి వస్తుంది.
అయితే ఇక్కడ ఒక సానుకూల అంశం ఏమిటంటే, మీరు నాణ్యత విషయంలో రాజీ పడకపోతే మీ పాత కస్టమర్లు మిమ్మల్ని విడిచి వెళ్ళరు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం వారి పార్ట్నర్స్తో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లాభాల పంపకం విషయంలో లేదా వ్యాపార విస్తరణ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు అని పెద్దవి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే 2026 ప్రథమార్థం అంటే జనవరి నుండి మే నెల వరకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఆ తరువాత కొత్త ప్రయోగాలు చేయకపోవటం మంచిది. ముఖ్యంగా ఇనుము, సిమెంట్ నిర్మాణ రంగం, ఆయిల్ మరియు రవాణా రంగంలో ఉన్న వ్యాపారస్తులకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. కానీ దానికి తగ్గ ప్రతిఫలం రావడానికి సమయం పడుతుంది. వ్యాపారంలో పనిచేసే లేబర్ లేదా సిబ్బంది వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. వారు చెప్పకుండా మానేయటం లేదా పనిలో నిర్లక్ష్యం వహించటం వల్ల మీరు స్వయంగా రంగంలోనికి దిగి పని చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీ కింద పనిచేసే వారిని కలుపుకుపోవటం చాలా ముఖ్యం. ఇక ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాము. అందులోనూ మొదటగా ప్రైవేట్ ఉద్యోగం చేసేవారి పరిస్థితి 2026లో ఎలా ఉంటుందో లోతుగా పరిశీలిద్దాం. ప్రైవేట్ రంగంలో పనిచేసే కుంభరాశి వారికి ఈ సంవత్సరం నిప్పు మీద నడక లాంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే కంపెనీలో వచ్చే మార్పులు లేదా ఆర్థిక మాంద్యం భయాల వల్ల ఉద్యోగ భద్రత మీద మీకు ఎప్పుడూ ఒక ఆందోళన ఉంటుంది. మీ పై అధికారులు మీకు అసాధ్యమైన టార్గెట్లు ఇస్తారు. గంటల తరబడి పనిచేసినా కూడా వారికి సంతృప్తి ఉండకపోవచ్చు. దీనివల్ల మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అనే ఆలోచన మీకు రోజుకు 10 సార్లు రావచ్చు. కానీ ఆవేశపడి రాజీనామా చేయటం ఈ సంవత్సరం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే బయట ఉద్యోగ మార్కెట్ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఒక ఉద్యోగం చేతిలో లేకుండా ఉన్న ఉద్యోగాన్ని వదలటం పెద్ద తప్పు అవుతుంది. అయితే ఐటీ, సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి నైపుణ్యం పెంచుకుంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు మాత్రం బలంగా ఉన్నాయి. ఆన్సైట్ అవకాశాల కోసం ప్రయత్నించేవారు మే నెల తర్వాత శుభవార్తలు వినవచ్చు. అలాగే ప్రైవేట్ ఉద్యోగులు ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండాలి. మీ వెనుక మీ గురించి చెడుగా చెప్పేవారు మీ టీంలోనే ఉంటారు. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఏదైనా పొరపాటు జరిగితే అది మీ మీదకు నెట్టడానికి ఇతరులు ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంక్రిమెంట్లు లేదా బోనస్ విషయంలో మీరు ఆశించినంత రాకపోవచ్చు. దానికి నిరాశ చెందకుండా ఉద్యోగం నిలబడింది చాలు అనే సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇంట్లో కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉండి వ్యక్తిగత జీవితం మరియు వృత్తిగత జీవితం మధ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సమయపాలన పాటించటం, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారి గురించి 2026 ఫలితాలు ఎలా ఉంటాయో చాలా వివరంగా తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యంగా పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త బాధ్యతలు మీ భుజాల మీద వేస్తారు. ప్రభుత్వ పథకాల అమలులో కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ మీ పాత్ర కీలకమవుతుంది. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే శని 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ మాట తీరు లేదా మీరు తీసుకునే నిర్ణయాలు వివాదాలకు దారితీయవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. లేకపోతే మీ మీద అనవసరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు అంటే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ లేదా బ్యాంకుల్లో పనిచేసేవారు లంచాలకు లేదా అవినీతికి దూరంగా ఉండాలి. ఎందుకంటే 2026లో మీరు చిన్న తప్పు చేసినా అది విజిలెన్స్ దాకా వెళ్ళే ప్రమాదం ఉంది. చట్టపరమైన ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి నిప్పులా బ్రతకటం ఈ సంవత్సరం చాలా అవసరం. బదిలీల కోసం ప్రయత్నించే ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అనుకూల సమయం అనే చెప్పాలి. ముఖ్యంగా మీరు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. కానీ దానికి కూడా మీరు ఎంతో కొంత శ్రమించాల్సి ఉంటుంది లేదా పై స్థాయిలో సిఫార్సులు అవసరం పడవచ్చు. పదోన్నతులు ఆశించే వారికి మాత్రం కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది. ఫైళ్లు ముందుకు కదలకపోవటం లేదా కోర్టు కేసుల వల్ల ప్రమోషన్లు ఆగిపోవటం వంటివి జరగవచ్చు. కానీ 2026 చివరిలో అంటే అక్టోబర్ దాటిన తర్వాత పదోన్నతులకు సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పోలీస్ మరియు రక్షణ రంగంలో ఉన్న వారికి
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి 2026 ఒక డూ ఆర్ డై సంవత్సరం అని చెప్పాలి. పోటీ విపరీతంగా ఉంటుంది. ఒక్కో పోస్టుకు వేల సంఖ్యలో పోటీదారులు ఉంటారు. కానీ మీ రాశి అధిపతి అయిన శని కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు నిద్రాహారం మాని చదివితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, రైల్వే మరియు గ్రూప్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు సిలబస్ మీద పూర్తి పట్టు సాధించాలి. దైవబలం కంటే మీ స్వయం కృషి మాత్రమే ఈ సంవత్సరం మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది. ఇంటర్వ్యూల వరకు వెళ్ళి వెనక్కి వచ్చే పరిస్థితులు గతంలో ఉండి ఉండవచ్చు, కానీ ఈసారి ఆ తప్పులు జరగకుండా మాక్ ఇంటర్వ్యూలు ప్రాక్టీస్ చేయటం మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే 2026లో ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. సోషల్ మీడియాకు లేదా స్నేహితులతో సరదాలకు ఆకర్షితులై చదువును నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వారిని గమనిస్తూ ఉండాలి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు వీసా సమస్యలు ఎదురైనా చివరికి అనుకున్నది సాధిస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే 2026వ సంవత్సరం వారికి ఒక సవాలుతో కూడిన సమయం అని చెప్పవచ్చు. చదువు మీద ఏకాగ్రత నిలపడం కష్టంగా మారుతుంది. పుస్తకం తీయంగానే నిద్ర రావటం లేదా మనసు వేరే విషయాల మీదకు మళ్ళటం వంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్యార్థులు స్నేహితుల ప్రభావంతో చెడు అలవాట్లకు లేదా సమయం వృధా చేసే పనులకు ఆకర్షితులై ప్రమాదం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇక ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల్లో మార్కులు తగ్గే అవకాశం ఉంది. మీరు రాసింది ఒకటి అయితే వచ్చే ఫలితం మరొకలా ఉండవచ్చు. కాబట్టి రీవాల్యుయేషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. అయితే నిరాశ చెందకుండా కష్టపడితే ద్వితీయార్థంలో అంటే జూలై తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కేవలం కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడకుండా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం ముఖ్యం. జ్ఞాపక శక్తి కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. కాబట్టి చదివిన దాన్ని పదే పదే రివిజన్ చేసుకోవాలి. విదేశాల్లో చదువుకోవాలి అనే కోరిక ఉన్న విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంటుంది. వీసా ఇబ్బందులు తొలగిపోయి కోరుకున్న యూనివర్సిటీలో సీటు లభిస్తుంది, కానీ అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు దొరకటం కొంచెం ఆలస్యం కావచ్చు. కాబట్టి ఆర్థికంగా ఇంటి నుండి సహాయం తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండి కేవలం పుస్తకాలతో స్నేహం చేస్తే 2026లో మీరు అనుకున్న ర్యాంకులు సాధించగలుగుతారు. ఇక క్రీడాకారుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు శారీరక దారుఢ్యం బాగానే ఉన్నా మానసిక స్థైర్యం చాలా అవసరం. మీరు ఎంత బాగా ఆడినా సెలక్షన్స్ సమయంలో రాజకీయాలు జరిగి మీకు రావాల్సిన అవకాశం వేరే వారికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు తీవ్రమైన నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. కానీ కుంభరాశి వారు పట్టువదలని విక్రమార్కులు కాబట్టి మీ ప్రతిభను ఎవరు ఎక్కువ కాలం అణిచివేయలేరు. ముఖ్యంగా క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటల్లో ఉన్నవారికి 2026 మధ్యలో ఒక మంచి బ్రేక్ లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే ఆట ఆడేటప్పుడు గాయాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కాళ్లకు లేదా కండరాలకు సంబంధించిన సమస్యలు వచ్చి కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావచ్చు. కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ కోచ్లతో లేదా వాదనలకు దిగకూడదు. వారి కోపం మీ కెరియర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. రన్నింగ్ లేదా అథ్లెటిక్స్లో ఉన్నవారికి ఈ సంవత్సరం రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. కానీ డోపింగ్ వంటి వివాదాల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహార నియమాలు పాటించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా బరువు పెరిగి ఫిట్నెస్ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి 2026 మొత్తం క్రీడాకారులు క్రమశిక్షణతో ఉంటేనే మెడల్స్ సాధించగలరు. ఇక సినీ రంగం మరియు కళారంగంలో ఉన్నవారికి 2026 ఒక ఊహించని మలుపులు తిరిగే సంవత్సరం. నటీనటులకు కొత్త అవకాశాలు వస్తాయి, కానీ కథలు వినడానికి బాగున్నా తీరా సినిమా షూటింగ్ మొదలయ్యాక అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. లేదా సినిమా విడుదల వాయిదా పడవచ్చు. మీరు ఆశించిన పారితోషికం చేతికి అందకపోవచ్చు. నిర్మాతలతో గొడవలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారికి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా అవకాశం ఇస్తామని డబ్బులు అడిగితే అస్సలు ఇవ్వకూడదు. అయితే తెర ముందు ఉండేవారి కంటే తెర వెనుక పనిచేసే సాంకేతిక నిపుణులకు అంటే డైరెక్టర్లకు, ఎడిటర్లు, కెమెరామెన్లకు ఈ సంవత్సరం బాగుంటుంది. సీరియల్స్ లేదా వెబ్ సిరీస్లలో నటించే వారికి చేతి నిండా పని ఉంటుంది. కానీ పని ఒత్తిడి వల్ల నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రోలింగ్ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వివాదాస్పద వీడియోలకు దూరంగా ఉండటం మంచిది. ఇక రాజకీయ నాయకులకు 2026 చాలా కీలకమైన సంవత్సరం అని చెప్పాలి. శనిదేవుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ నోరే మీకు పెద్ద శత్రువుగా మారుతుంది. బహిరంగ సభల్లో లేదా మీడియా ముందు మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే మీరు యథాలాపంగా అన్న మాటలను కూడా ప్రత్యర్థులు వక్రీకరించి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తారు. మీ సొంత పార్టీలోనే మీకు వ్యతిరేక వర్గం తయారవుతుంది. నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టి రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదు. పదవిలో ఉన్నవారికి పదవి గండం పొంచి ఉంది. మీ సీటు కోసం చాలా మంది పోటీ పడతారు. అధిష్టానం దగ్గర మీ గురించి లేనిపోని ఫిర్యాదులు వెళ్తాయి. అయితే ప్రజల్లో మాత్రం మీకు మంచి ఆదరణ ఉంటుంది. మీరు గతంలో చేసిన సేవా కార్యక్రమాలు మిమ్మల్ని కాపాడుతాయి. ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు వస్తే ఖర్చు విపరీతంగా చేయాల్సి ఉంటుంది. అప్పులు చేసి మరీ రాజకీయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ 2026 చివరిలో మళ్ళీ మీకు పట్టు దొరుకుతుంది కాబట్టి తొందరపడి పార్టీలు మారటం వంటి నిర్ణయాలు తీసుకోకూడదు. చివరిగా మన దేశానికి వెన్నెముకైన రైతుల పరిస్థితి 2026లో ఎలా ఉంటుందో చూద్దాం. సాధారణ వ్యవసాయం చేసే రైతులకు ఈ సంవత్సరం పంట దిగుబడి బాగానే ఉన్నా చేతికి వచ్చిన పంటకు సరైన ధర రాకపోవటం వల్ల ఇబ్బంది పడతారు. దళారులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి పంటను అమ్ముకునేటప్పుడు మార్కెట్ రేటు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం అనుకూలిస్తుంది కానీ చివరి నిమిషంలో అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. ఇక ఆక్వా రంగంలో ఉన్నవారికి అంటే రొయ్యలు మరియు చేపల సాగు చేసేవారికి 2026 చాలా రిస్క్తో కూడుకున్న సమయం. చెరువుల్లో వైరస్ లేదా వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీనివల్ల మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మేత ధరలు పెరిగిపోవటం మరియు ఎగుమతులు తగ్గటం వల్ల లాభాలు తగ్గుతాయి. రొయ్యల సాగు చేసేవారు నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. అలాగే విద్యుత్ కోతలు లేదా నీటి సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి జనరేటర్లు వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. కొత్తగా చెరువులు తవ్వటం లేదా లీజుకు తీసుకోవటం ఈ సంవత్సరం అంత లాభదాయకం కాదు. ఉన్న వాటినే జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది. ఇక ఇళ్ల పరిశ్రమ నిర్వహించే వారికి గుడ్ల ధరలు మరియు కోడి మాంసం ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. వేసవి కాలంలో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి షెడ్ల నిర్వహణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఊహించిన నష్టాలు వస్తాయి. ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు లేదా లోన్లు అందటంలో జాప్యం జరుగుతుంది కాబట్టి సొంత నిధుల మీదనే ఆధారపడాలి. ఇక ఈ సంవత్సరం కుంభరాశికి కుటుంబపరంగా మరియు వివాహపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే శనిదేవుడు మీ రాశికి 2వ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది. మీరు మాట్లాడే మాటలు మీ జీవిత భాగస్వామిని బాధపెట్టే అవకాశం ఉంది కాబట్టి 2026లో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావటం వల్ల అనవసరమైన గొడవలు జరుగుతాయి. అలాగే బయట వ్యక్తుల జోక్యం వల్ల లేదా బంధువుల మాటలు వినటం వల్ల మీ దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. కాబట్టి 3వ వ్యక్తి ప్రమేయం లేకుండా మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవటం ఉత్తమం. ఇక వివాహం కాని వారి విషయానికి వస్తే వారికి 2026 ప్రథమార్థం అంటే జనవరి నుండి మే నెల వరకు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం మీ మీద నిండుగా ఉంటుంది కాబట్టి చాలా కాలంగా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో కోరుకున్న సంబంధం దొరుకుతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి మాత్రం పెద్దల నుండి కొంచెం వ్యతిరేకత ఎదురైనా చివరికి వారు ఒప్పుకునే అవకాశం ఉంది. అయితే మే నెల తర్వాత వివాహ ప్రయత్నాలు కొంచెం నెమ్మదిస్తాయి. కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు సంవత్సరం మొదట్లోనే ముహూర్తాలు పెట్టుకోవటం చాలా మంచిది. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు 2026 ఒక వరం లాంటిది అని చెప్పాలి. గురుబలం బాగుండటం వల్ల సంతాన యోగం కలుగుతుంది. ఎంతో కాలంగా పిల్లలు లేక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారికి ఈ సంవత్సరం శుభవార్త వినే యోగం ఉంది. గర్భధారణకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఇక ఇప్పటికే పిల్లలు ఉన్న వారి విషయానికి వస్తే వారి గురించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పిల్లలు చదువులో రాణిస్తారు. వారి బుద్ధి కుశలత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి తల్లిదండ్రులుగా మీకు మంచి పేరు తెస్తారు. కానీ సంవత్సరం మధ్యలో వారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. జలుబు, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలు వారిని ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే యుక్త వయసులో ఉన్న పిల్లలు మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది. వారు మీ మాట వినకుండా స్నేహితులతో ఎక్కువ సమయం గడపటం లేదా దుబారా ఖర్చులు చేయటం వంటివి చేస్తారు.
దీనివల్ల ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వారిని ప్రేమతో దారిలోనికి తెచ్చుకోవాలి. ఇక ఉమ్మడి కుటుంబంలో ఉన్న వారికి ఆస్తి తగాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రావచ్చు. శని ప్రభావం వల్ల నోరు జారటం వల్ల బంధాలు దెబ్బతింటాయి. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవాలి. వృద్ధుల ఆరోగ్యం విషయంలో కూడా ఈ సంవత్సరం శ్రద్ధ వహించాలి. ఇంట్లో తరచూ ఏదో ఒక ఆరోగ్య సమస్య రావటం వల్ల ఆసుపత్రి ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా గురుబలం వల్ల ఏదో ఒక రూపంలో సహాయం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. 2026లో మీరు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించి వారిని అర్థం చేసుకుంటే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. అలాగే పిల్లల విషయంలో అతిగా ఆందోళన చెందకుండా వారిని ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థాయికి వెళ్తారు. 2026వ సంవత్సరంలో కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో మరియు వ్యక్తిగత ప్రవర్తన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏలినాటి శని చివరి దశ మరియు 2వ ఇంట్లో శని సంచారం వల్ల ఆరోగ్యం కొంచెం మందగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు నోరు, దంతాలు మరియు కళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. శని ప్రభావం వల్ల అజీర్తి లేదా గ్యాస్ సమస్యలు రావచ్చు. కాబట్టి బయట దొరికే ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన సాత్విక ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. అలాగే మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య వేధించవచ్చు. దీనివల్ల అనవసరమైన కోపం, చిరాకు పెరుగుతాయి. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సంవత్సరం మీరు చెడు స్నేహాలకు మరియు వ్యసనాలకు దూరంగా ఉండాలి. శనిదేవుడు న్యాయాధికారి కాబట్టి మీరు చేసే చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష వేస్తాడు. ముఖ్యంగా మద్యం సేవించటం, సిగరెట్లు త్రాగటం లేదా మత్తు పదార్థాలకు బానిస అవ్వటం వంటివి చేస్తే మీ ఆరోగ్యం వేగంగా క్షీణించడమే కాకుండా సమాజంలో మీకు ఉన్న గౌరవం మట్టిలో కలిసిపోతుంది. మీ స్నేహితులు మిమ్మల్ని పార్టీల పేరుతో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎన్నో చెప్పే ధైర్యం మీకు ఉండాలి. అలాగే స్త్రీల విషయంలో లేదా పురుషుల విషయంలో చాలా పవిత్రంగా ఉండాలి. పెళ్ళైన వారు పరాయి స్త్రీల లేదా పరాయి పురుషుల వ్యామోహంతో పడితే అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అక్రమ సంబంధాల జోలికి వెళ్తే మీరు కేసులు లేదా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. శనిదేవుడు నీతిగా ఉండే వారిని మాత్రమే కాపాడుతాడు. కాబట్టి మీ క్యారెక్టర్ చాలా ముఖ్యం. అలాగే మీరు చేయకూడని మరో పని ఏమిటంటే ఇతరుల ఇల్లే కదా అని వేరే వారి భార్యాభర్తల గొడవల్లో తలదూర్చకూడదు. మీ స్నేహితుల లేదా బంధువుల కాపురాల్లో సమస్యలు ఉంటే వారికి సలహాలు ఇవ్వడానికి వెళ్తే చివరికి ఆ నింద మీ మీదకే వస్తుంది. వారు బాగానే ఉంటారు కానీ మీరు మాత్రం చెడ్డవారు అవుతారు. కాబట్టి ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చూసుకోవటం ఈ సంవత్సరం మీకు శ్రీరామ రక్ష. ఇక 2026లో ఈ సంవత్సరం నుండి బయటపడడానికి, ప్రశాంతంగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు తప్పకుండా పాటించాలి. కుంభరాశి వారికి అధిపతి శని దేవుడే కాబట్టి ప్రతి శనివారం శనిదేవుణ్ణి పూజించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల్లో ఉన్న శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలాగే శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైనది పేదవారికి సహాయం చేయటం. మీ స్తోమతను బట్టి శనివారం రోజున ఎవరైనా వికలాంగులకు లేదా ముసలివారికి అన్నం పెట్టడం లేదా వస్త్రాలు దానం చేయటం వల్ల శనిదోషం చాలా వరకు తగ్గుతుంది. అలాగే హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల మీకు మనోధైర్యం లభిస్తుంది. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పఠించాలి. వీలైతే తమలపాకుల మాల వేయటం మంచిది. ఈ సంవత్సరం శని 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో గొడవలు రాకుండా ఉండాలంటే ప్రతి గురువారం సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయుని గుడికి వెళ్ళటం మంచిది. అలాగే పక్షులకు మరియు జంతువులకు ఆహారం వేయటం చాలా గొప్ప పరిహారం. ముఖ్యంగా కాకులకు అన్నం పెట్టడం లేదా వీధి కుక్కలకు బిస్కెట్లు వేయటం వల్ల మీ కర్మ దోషాలు తొలగిపోతాయి. రుద్రాక్షను ధరించడం లేదా శివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం ఏమిటంటే నిజాయితీగా ఉండటం. అబద్ధాలు చెప్పకుండా, మోసం చేయకుండా ధర్మంగా బ్రతికే వారికి ఏ పూజలు చేయకపోయినా శనిదేవుడు మేలు చేస్తాడు. కాబట్టి మీ ప్రవర్తనే మీకు అసలైన పరిహారం అని గుర్తుంచుకోండి.